మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలోరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్షేమమే కదా అందరూ. మరి ఇంతకుముందు ప్రార్థన మొర అన్న విషయాల గురించి మనము ధ్యానం చేస్తున్నాము. మరి ఈరోజు ఏ వాక్యము మనము ధ్యానం చేయబోతున్నామంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడను పొందును, వెదుకువారికి దొరుకును, తట్టువారికి తీయబడును. ఇది వాక్యము మనకి మత్తయి సువార్తలో ఉంది, అలాగే లూకా సువార్తలో కూడా ఉంది. రెండు చోట్ల కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట అన్ని కూడా ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మనము ఏదైనా కూడా అడగాలి అంటే ఇంట్లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు. మరి పెద్దవాళ్ళు ఎవరిని అడుగుతారు? దేవుణ్ణి అడగవలసి ఉంటుంది. లేదా ఇంకెవరన్నా అడిగితే అక్కడ ఏమి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దేవుని అడగడం ఎంతో ఉత్తమము, ఎంతో మంచిది. ఇక్కడ మరి అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును అనేసి ఇక్కడ చెప్తాం జరిగింది. ఒకసారి మరి ఎవరైనా పిల్లలు అడిగినప్పుడు, అమ్మ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటే అన్నం బదులు ఏదన్నా రాళ్ళు తీసుకొచ్చి పెడతారా? రొట్టె అడిగితే రాయి పెట్టరు, అన్నం అడిగితే చెత్త చెదారం ఏమి కూడా పెట్టరు కదా. మనకు ఉన్న దాంట్లోనే తల్లులు తండ్రులు కూడా ఏం చేస్తారంట, మంచిది శ్రేష్టమైనటువంటిది పిల్లలకి పెట్టాలనేసి అనుకుంటూ ఉంటారు. గుడ్డు అడిగితే తేలో పామో దాంట్ని తీసుకురారు, రాయిని తీసుకురారు. అట్లాగా మనము ఈలోకపు బిడ్డలు అడిగిన వాటికి ఈలోకపు తల్లిదండ్రులే తమ యొక్క పిల్లలకి ఎంతో శ్రేష్టమైనటువంటి వాటిని ఇస్తున్నప్పుడు, మనము పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన మనకి ఇంకెంత శ్రేష్టమైనది ఇస్తాడో వాక్యానుసారంగా ఇప్పుడు మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా వెదకుడి మీకు అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును అనేసి చెప్తున్నారు. అడగాలి. లోక సామెత ఏంటంటే అడగంది అమ్మైనా పెట్టదు అంటారు. మరి మనము అట్లాగా అడగడము ఎవరిని అడగాలని చెప్తున్నాను, దేవుణ్ణి అడగాలి. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉంటూ ఉండగా ఒక స్త్రీ వచ్చి అక్కడ గట్టిగా చాలా గట్టిగా కేకలు వేస్తుంది అనమాట. ఎంతగానో కేకలు వేస్తూ ఉంది. కేకలు వేస్తున్నప్పుడు శిష్యులు అన్నారు కదా, ప్రభా ఆమె చాలా గట్టిగా అరుస్తుంది, కేకలు వేస్తుంది, మేము చాలా డిస్టర్బ్ అయిపోతున్నాము, మేము వెళ్ళిపోతున్నాము, ఆమెను పంపించేసే అని ఒక సలహా ఇచ్చారన్నమాట. వెంటనే ప్రభువారు అన్నారు కదా, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయడము యుక్తము కాదు అనేసి చెప్పడం జరిగింది. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమందనమాట, అవును ప్రభా, నీవు నిజమే చెప్పావు, కానీ కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుంచి పడేటువంటి ఆ యొక్క చిన్న రొట్టె ముక్కలు తినే కదా బ్రతుకుతాయి. నా యొక్క కుమార్తెని స్వస్థపరచు తండ్రి, నన్ను మరి నా కుమార్తె భయంకరమైనటువంటి దురాత్మల చేత అపవిత్రాత్మల చేత పీడించబడుతుంది, నా కుమార్తెకి స్వస్థత దయచే తండ్రి ప్రభువా అనేసి ఆయనని అడిగింది, ఆయనని వేడుకుంది. అందుకనే ప్రభువారు అన్నమాట, ఆమె మామూలు స్త్రీ కాదు, ఆమె సురోఫెనికాకు చెందినటువంటి ఉన్నతమైనటువంటి వంశానికి చెందినటువంటి స్త్రీ. అంతేకాదు ఆమె బాగా ధనవంతురాలు. ఆమె మరి గ్రీసు దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి నమ్మి విశ్వాసంతో వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంది, నా కుమార్తెని స్వస్థపరచు తండ్రి అనేసి అడగడం జరుగుతూ ఉంది. మరి ప్రభువారు ఏమంటున్నారనమాట, నేను నా యొక్క ప్రజలు, ఇజ్రాయేలీ ప్రజలు, నా పేరు పెట్టబడ్డటువంటి ప్రజల కోసమే నేను వచ్చాను, కానీ అన్యజనుల కోసం నేను రాలేదు, వేరే వాళ్ళకి నేనేమి కూడా చేయనన్నప్పుడు ఆమె తనను తాను ఎంతగానో తగ్గించుకుని ఆయన యొక్క పాదాల మీద పడి ప్రభువా అనేసి ఆయనని ఎప్పుడైతే వేడుకుందో వెంటనే ప్రభువారు అన్నమాట ఆమెని, ఆమె యొక్క విశ్వాసాన్ని చూశారు. ఆమె అడిగినటువంటి పరిస్థితిని బట్టి ప్రభువారు ఏమన్నమాట, నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీ కుమార్తె మరి ఇప్పుడే స్వస్థత పొందింది, నీవు మరి చక్కగా నీ కుమార్తె కోసం ఎంతగానో ప్రాధేయపడుతున్నావు, కన్నీరుతోటి నువ్వు నన్ను అడుగుతున్నావు అనేసి ప్రభువారు ఆమెను ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది. నిజమే, మనము ప్రభు దగ్గరికి వచ్చి మన కోసము మన యొక్క బిడ్డల కోసం అడగాలి. ఇక్కడ ఆ యొక్క అపవిత్రాత్మ ఆ యొక్క సురోఫెనికాకు చెందినటువంటి వంశస్థురాలైనటువంటి ఆ యొక్క గ్రీక్స్ దేశస్థురాలైనటువంటి ఆ కుమార్తెకి పట్టినటువంటి అపవిత్రాత్మలన్నీ కూడా వదిలిపోయి చక్కగా మరి ఎంతగానో మంచిగా అయిపోయింది. నిజమే, మనము మరి ఏమడుగుతున్నాము, మనం అడిగేది ఎట్లా ఉంటుంది అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనము వాటిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రార్థన చేసినప్పుడు అడుగుతూ ఉంటాము,
ఎట్లా అడుగుతాము? తండ్రి ప్రభు యేసయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను అని సోర్కి ఆయాసపడిపోతూ కన్నీటితోటి రకరకాలైనటువంటి మరి ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. ప్రభా నాకు ఇల్లు కావాలి, నాకు మంచి ఇల్లు వచ్చేసే తండ్రి, నాకు కారు కావాలి తండ్రి, నాకు బంగారం కావాలి, లేకపోతే నా కుమార్తెకి మంచి వరుడు కావాలి, అందమైనటువంటి వరుడు, కట్నము ఏమీ లేకోకుండా చక్కగా మా కుమార్తెని చూసి చక్కగా వివాహం చేసుకునేటువంటి కుమారుడు నాకు కావాలి, వరుడు కావాలి. అలాగే మరి చక్కగా నా కుమారుడికి మంచి జాబ్ వచ్చేయాలి, నా కుమారుడికి వచ్చేటువంటి భార్య కూడా అందగత్తె అయి ఉండాలి, విపరీతంగా కట్నం తీసుకురావాలి. నేనైతే ఏం కట్నాలు ఇవ్వను, నా కుమారుడికి మాత్రము కట్నాలు బాగా అడిగేటువంటివి తీసుకొచ్చేటువంటి కోడలు నాకు కావాలి. అలాగే అది కావాలి, ఇది కావాలి, నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అని కనీసం దగ్గర దగ్గర లిస్టు ఒక 100 ఉంటాయి. ఒక 100 ఉంటాయి. అడుగుతూనే ఉంటారు. దేవుడు కనికరించి చూసి కొన్నిటిని తీరుస్తూనే ఉంటాడు. మనం అడుగుతున్నాము, మరి దేవుడు కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు కదా. మనం ఏమనుకుంటాం? మనము ఎంతసేపు మనమే అడిగేవారుగా ఉంటాము, కానీ దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఆయన కూడా మనల్ని ఏదన్నా అడుగుతున్నాడేమో, అది జ్ఞాపకం చేసుకోవాలి. మనము అందరి నుంచి కూడా ఏమనుకుంటామో, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నాతో మంచిగా ఉండాలి, అందరూ నాతో చాలా చక్కగా ఉండాలి, అందరూ నన్ను ఎంతగానో గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు. మంచిదే. మరి నీవు ఎట్లా ఉంటున్నావు ఇతరుల పట్ల? నీవు కూడా మరి అందరినీ ప్రేమిస్తున్నావా? అందరినీ గౌరవిస్తున్నావా? అందరితోటి మర్యాదగా ఉంటున్నావా? ఇవి ఆలోచించుకుంటున్నావా? నీవు మాత్రమే ఏమీ చేయవు, ఎదుటి వాళ్ళని ఎంతగానో చిన్న చూపు, పక్క వాళ్ళ మీద వాళ్ళ గురించి భయంకరమైనటువంటి చెడ్డ మాటలు పలకడము, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు అది ఇది అనేసి భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. విన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు చెప్తూనే ఉంటారు. మరి అక్కడ ఏమవుతూ ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ప్రేమలు చల్లారిపోతుండడానికి కారణము ఇదే. ప్రేమ లేకుండా ఉండకపోవడానికి కారణం ఇదే. మరి ప్రభువారు ఏమంటున్నారమంట? ప్రభువారు కూడా నిన్ను ఒకటి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీవు నన్ను ప్రేమించకపోతే ఇప్పటి నుంచి నీవు నన్ను ప్రేమించు. నేను చూపించినటువంటి ప్రేమ నీవు లోకానికి చూపించు. నీ ద్వారా లోకానికి నా యొక్క ప్రేమ వెల్లడి కావాలి, నా యొక్క ప్రేమ లోకానికి తెలియాలి అని ఆయన అడుగుతున్నాడు. మనం ఎంతసేపు మన లిస్టే కానీ మరి దేవుని యొక్క మాట కూడా విని దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే ఇంకొక మాట ఏమన్నాడనమాట? వెదకుడు మీకు దొరుకును. వెతకాలి. మనం ఎప్పుడు చూసినా వెతుకులాడుతూనే ఉంటాము. మరి ఇంట్లో లేడీస్ అయితే ఎప్పుడు ఏది ఎక్కడో పెడతా ఉంటారు. కూరగాయల దగ్గర నుంచి, పప్పుల డబ్బాల దగ్గర నుంచి అన్నీ వెతుకుతూనే ఉంటారు. అలాగే పైసలు ఎక్కడ దాచిపెట్టుకున్నారో వాటి కోసం వెతుకుతూనే ఉంటారు. ఇల్లంతా సర్దుతూనే ఉంటారు. ఓకే, చాలా మంచిది. వెతుకుడి అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. మనము దేని గురించి వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎట్లా వెతకాలి? ఒక రోజున ఒక ఆయన అట్లాగా వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే అక్కడ వీధి చివర ఒక పెద్ద డస్ట్బిన్, చెత్త కుండీ ఉంది. చెత్త కుండీ ఉండేవాడికి దాంట్లో ఒక ఆయన వెతికేస్తూ ఉన్నాడు అనమాట. వెతుకుతూ ఉన్నాడు. చాలా స్పీడ్గా, చాలా కంగారుగా వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఒక ఆయన చూసి, ఏంటి బాబు ఏమైంది, ఏమైనా పోయిందా, దానికోసం వెతుకుతున్నావా, దాంట్లో మరి ఏం వెతుకుతున్నావు, నీకేమైనా ఆహారం కావాలా ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి జవాబు ఏంటి? లేదయ్యా, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇక్కడ దీంట్లో రత్నాల కోసం వెతుకుతున్నాను, డైమండ్స్ కోసం వెతుకుతున్నాను అని చెప్పాడనమాట. విన్నటువంటి ఆయనకి ఒకసారి షాక్ అయింది. ఇదేంట్రా బాబు, చెత్త కుండీలో ఎవడైనా డైమండ్స్ కోసం వెతుకుతాడా? రత్నాల కోసం, మణుల కోసము, ముత్యాల కోసం వెతుకుతూ ఉంటారా? చెత్త కుండీలో బాబు అవేమీ ఉండవు. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే భూమి లోపల ఉంటాయి, లేదా సముద్రాల్లో ఉంటాయి. నువ్వు వెతకవలసింది ఎక్కడ? చెత్త కుండీలో కాదు అని చెప్తే, చాలా ఎలవయ్యా, నీ పని నువ్వు చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అనేసి అతను అనడం జరిగింది. మరి ఇంకా పాపం ఏం చెప్తాడు ఆయన? వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే అతను వెళ్ళిపోతూ ఉన్నాడో కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక దేవుని యొక్క దూత అక్కడ నిలబడి ఉంది. ఆ దేవుని యొక్క దూత చేతిలో ఒక మంచి ప్లేట్ ఉంది. దాంట్లో ఒక డైమండ్స్తో తయారు చేసినటువంటి కిరీటం ఉందన్నమాట, వజ్రాల కిరీటం ఉందన్నమాట. ఆయన అడిగాడు, ఇది ఎవరి కోసము అని అడిగినప్పుడు, నువ్వు ఇందాక చూసావే అక్కడ చెత్త ఎరుకుంటున్నాడు కదా, చెత్త కుండీలో రత్నాల కోసం వెతుకుతున్నాడు కదా, అతని కోసమే నేను దీనిని
ఇక్కడ పట్టుకుని ఉంచాను. ఒకవేళ అతను ఆ చెత్త కుండీని వదిలేసి ముందుకు వచ్చి ఉంటే గనక అతనికి ఈ యొక్క డైమండ్ కిరీటాన్ని పెడతాను అనేసి చెప్పడం జరిగింది. నిజమే, మనుషులంతా కూడా ఎక్కడ వెతుకుతూ ఉంటారన్నమాట, చెత్తలో వెతుకుతూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉంటాడు, పరిశుద్ధులతో ఉంటాడు, పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటాడు, దేవుని యొక్క మందిరంలో ఆయన ఉంటారు. కాబట్టి ఆయన్ని వెతకాలి, వెతికితేనే ఆయన మనకి దొరుకుతూ ఉంటాడు. కాబట్టి మనము మరి మంచి ముత్యాలు కానీ మంచి రత్నాలు కానీ కావాలి అనుకుంటే ఎక్కడ వెతకాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనము వాటిని వెతకాలి. దేవుడు ప్రతి వారితో కూడా మాట్లాడుతూనే. నీవు దేవునిని ఎరిగినా ఎరగకపోయినా, నీకు దేవుడు అంటే తెలిసినా తెలియకపోయినా కూడా దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన పేరు కోరేషు. ఈ కోరేషు అనేటువంటి ఆయన బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకి దేవుడు ఏమని పిలిచాడనమాట, కోరేషుని నా మందకాపరి అని పిలిచాడనమాట. నా మందకాపరి నీకు అన్నీ కూడా ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. అది ఎక్కడుందంటే యెషయాకు రాసినటువంటి గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉన్నది. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసెదను, ఇత్తడి తలుపులను పాల్గొట్టెదను, ఇనుప గడియలను వెడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలుల దేవుడను నేనే, యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువారు ఏమని చెప్తున్నాడు అనమాట, అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలముల్లో మరుగైనటువంటి ధనమును నీకు ఇచ్చేదను. రహస్య స్థలంలో ఉంచినటువంటి, ఎక్కడ రహస్య స్థలము, ఎవరు రహస్య స్థలంలో నిధులని దాచిపెట్టే ఉంచారో అని కనుక చూసుకుంటే, అంతకుముందు ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేసినటువంటి రాజులు కనుక చూసుకుంటే దాంట్లో ముఖ్యమైనటువంటి రాజు ఎవరు అంటే నెబుకద్నెజరు. అంతకు ముందు ఉన్నటువంటి వారంతా కూడా యెరూషలేము మీద ఎన్నో యుద్ధాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నెబుకద్నెజరు యెరూషలేము మీద యుద్ధానికి వచ్చి అనేక పర్యాలు యుద్ధానికి వచ్చి అక్కడ సొలొమోను కట్టించినటువంటి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా దోచుకుపోయాడు. ఆ యెరూషలేము బంగారము, అలాగే యెరూషలేము యొక్క దేవాలయపు గోడల్లో ఉన్నటువంటి అన్ని మణులు, మాణిక్యాలు, రత్నాలు, డైమండ్స్ అన్నిటిలో కూడా చాలా తీసుకుని వెళ్ళిపోయాడు. విపరీతమైనటువంటి బంగారాన్ని అంతటా కూడా అతను దోచుకుని వెళ్ళిపోయాడు. మరి దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, వాటిని ఎక్కడ దాయాలి కదా, మామూలుగా అయితే ఖజానా అనేసి వాటిలో అక్కడ పెడతారు. కానీ ఈ యొక్క నెబుకద్నెజరు చేసినటువంటి పని ఏంటంటే, నేను తీసుకొచ్చినటువంటి సంపాదించినటువంటి ఈ యొక్క బంగారాన్ని ఇక్కడ నేను ఉంచకూడదు అని చెప్పేసి చాలా రహస్యమైనటువంటి ప్రదేశంలో దానిని దాచడం జరిగింది. ఎక్కడ దాచాడంటే ఆ టైగ్రిస్ నది లోపల భాగంలో పెద్ద పెద్ద పెట్టెల నిండా ఈ యొక్క బంగారాన్ని అంతా కూడా నింపివేసి నది అడుగు భాగాన సేఫ్గా వాటిని భద్రంగా దాచి ఉంచడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఇచ్చి చక్కగా అక్కడ దాచాడు అనమాట. దాచి ఉంచాడు. ఎవరైతే ఆ పని చేశారో ఆ పని చేసినటువంటి వారందరూ కూడా పైకి వచ్చిన తర్వాత అందరినీ కూడా చంపించి వేశాడు. అంటే రహస్యాన్ని అంత రహస్యంగా దాచిపెట్టించాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి వచ్చినటువంటి నిధులు కానీ, బంగారం కానీ, వజ్రాలు, డైమండ్స్ ఇవన్నీ ఎక్కడున్నాయో ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకే నెబుకద్నెజరుకి ఎప్పుడు నిద్ర పట్టేది కాదనమాట రాత్రులు. మరి అట్లాంటి సమయంలో అతను కొంతకాలానికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వారు చూసుకుంటే దర్యావేషు ఇంకా ఎవరెవరో రాజ్యానికి వచ్చారు. కానీ వీరెవ్వరికి కూడా నెబుకద్నెజరు దాచినటువంటి బంగారం, వీరికి రహస్య నిధులు ఎవరికి కూడా దొరకలేదు. చాలా చూసుకున్నారు, అంతా ఎత్తుకున్నారు. అక్కడ బయట ఉన్నటువంటి ఖజానాలో ఉన్నటువంటివి మాత్రమే దొరికినాయి, కానీ మిగతా బంగారము అవన్నీ కూడా ఎక్కడ దొరకలేదు. కొంత కాలం తర్వాత వచ్చినటువంటి కోరేషుని దేవుడు లేపడం జరిగింది. కోరేషు యథార్థవంతుడు, నీతిపరుడు. కానీ అతనికి యెహోవా దేవుడు అంటే తెలీదు, యేసయ్య అంటే తెలీదు, నిజ దేవుడు అంటే తెలీదు. అయినా కూడా దేవుడు అతనితోటి మాట్లాడాడు. ఎప్పుడే మాట్లాడాడంటే, నీవు నీ యొక్క అంధకార స్థలంలో దాచి ఉంచినటువంటి అన్నీ కూడా నీకు ఇస్తాను, నా యొక్క మందిరాన్ని నీవు నిర్మించు, నీవు కట్టు అని చెప్పినప్పుడు
చిత్తము ప్రభువా అన్నాడు అనమాట. అందుకనే చిత్తము ప్రభువా అని ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడో, అంధకార స్థలంలో ఉన్నటువంటి నిధులు నీకు ఇస్తానని చెప్పినప్పుడు వాటి కోసం వెతికాడు. దేవుడు అతనికి మరి నది అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారము అన్నిటిని కూడా అతనికి కనపరచడం జరిగింది. అతను వెతికాడు, ఆ యొక్క బంగారాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతను చేసింది, ఇంత బంగారం దొరికింది కదా అనేసి చాలా సంతోషపడిపోయి తీసుకువెళ్ళిపోయి వాటి అన్నిట్లో కూడా ఏమి కూడా దాచుకోలేదు. వెంటనే అతను చెప్పినటువంటిది ఏంటనమాట, యెరూషలేముకి ఎవరైతే తిరిగి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు చక్కగా వెళ్ళిపోండి, మీరు ఎంతమంది వెళ్తారో వెళ్ళండి, అంతేకాదు యెరూషలేము దేవాలయాన్ని తిరిగి మీరు కట్టించండి, మీకు కావలసిన బంగారము, మీకు కావలసిన అన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఏదైతే చెప్పాడో, ఏదైతే చూపించాడో అవన్నీ కూడా అతని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు అంధకార స్థలంలో దాచబడ్డటువంటి నిధులు ఎవరికి దొరికాయి అన్నమాట? కోరేషుకు దొరికాయి. మరి కోరేషు దొరికినటువంటి నిధులని చక్కగా ఉపయోగించుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి నిధుల్ని దేవునికి అతను ఉపయోగించడం జరిగింది. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి వాటిని దేవుని కోసం ఉపయోగించడం నేర్చుకోవాలి. దేవుని మనం వెతకాలి. దేవుని వెతకాలి అంటే మనం ఎక్కడ వెతుకుతున్నాము? దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో, ఆయన యొక్క వాక్యము, ఆ యొక్క వాక్యమే దేవుడు. మనం ఆయనని వెతకాలంటే వాక్యాన్ని వెతకాలి. వాక్యాన్ని వెతికి వాక్యం ద్వారా మనము జీవించడం నేర్చుకోవాలి. వాక్యం వల్ల మన యొక్క జీవితాలను మనం సరిచేసుకుంటూ ఉండాలి. ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి వారికి కూడా దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తూనే ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి తలాంతుని నీవు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? చెత్త కుండీలో రత్నాలు ఏరుకుంటున్నావా? ఎంగిలి మెతుకులు పడేసినటువంటి ఆ యొక్క మరి మిగిలిపోయినటువంటి అన్నము, పాచిపోయినటువంటి కూరలు, అక్కడ పడేసేటువంటి చెత్త చెదారంలో మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఉండవు. అవి పవిత్రమైనటువంటివి. ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకి ఎంతగానో మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే వెతుకున్న వారికి ఆయన దొరుకుతాను అనేసి సెలవివ్వడం జరిగింది. ఇంతకుముందు మనకి ఈస్టర్ అయింది. ఈస్టర్ రోజును కనుక చూసుకుంటే ఆ రోజు మొట్టమొదటగా అక్కడికి పరిగెత్తింది ఎవరంటే మగ్దలేని మరియా అని చెప్పుకున్నాము. మగ్దలేని మరియా వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే తలుపు తీసి ఉండడం చూసింది. వెంటనే మళ్ళీ పరిగెత్తింది వెనక్కి. పరిగెత్తి శిష్యులతో చెప్తున్నానట, అయ్యో అక్కడ రాయి పొర్లించబడింది అని చెప్పింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చేటప్పటికి శిష్యులు కూడా తొంగి చూసారు. వచ్చి ప్రేమించినటువంటి శిష్యుడు చూశాడు. అక్కడ చూసేటప్పటికి ఈమె ఏం చేస్తుందనమాట, మళ్ళీ లోపలికి తొంగి చూసి ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి దేవదూత అడుగుతుందంట, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నా ప్రభు అంటుంది. ఈ లోపల మళ్ళీ ప్రభువారు వెనక నుంచి అమ్మా అని పిలవడం జరిగింది. ఏమి పిలవడము మరి ఆమె కూడా అక్కడ మగ్దలేని మరియ చెప్పినటువంటి మాట అవన్నీ, నీవు తోటమాలివి కదా, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు, నువ్వు చూసావేమో చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడు మరి అంటే ఏడుస్తుంది అనమాట. ఎంతగానో ఆమె ఏడుస్తుంది. అటు ప్రభువు దగ్గర ఏడుస్తూనే ఉంది, దేవుని యొక్క దూత దగ్గర ఏడుస్తూనే ఉంది. వెతుకుతుంది. ఎందుకంటే కనీసం దేహమైనా కనపరుస్తుందేమో అనేసి. మరి అట్లాగా వెతికి ఆఖరికి ఆమె నిజదేవుణ్ణి మరి పరిశుద్ధాత్మతో నిండి ఉన్నటువంటి యేసు ప్రభువుని, పునరుద్ధరణ అయినటువంటి యేసయ్యని ఆమె కనుగొన్నది, వెతికింది. ఆమెకి ఆయన దొరికాడు. ఆయన ప్రతి వారికి కూడా దొరికేటువంటి దేవుడే. ఆమె ఏడుస్తూ అటు సమాధిలోకి వెళ్ళింది, సమాధిలో నుంచి ఊర్లోకి వెళ్ళింది, మళ్ళా వచ్చింది. ఆమె విడిచిపెట్టలేదు, దొరికే వరకు కూడా ప్రభు కోసం వెతికింది. మనము కూడా మన యొక్క జీవితంలో ప్రభు కోసం వెతకాలి. వెతికినప్పుడు ప్రభు మనకి తప్పకుండా ఆయన మనకి దొరుకుతాడు. మరి అట్లాంటి పరిస్థితి మనకి ఉండాలి. ఏ మాత్రము కూడా అధైర్యపడుకోకుండా, ఏ మాత్రం విడిచిపెట్టుకోకుండా, ఒక పక్క నుంచి ఆమె ఏడుస్తూనే ఉంది, చీకటి భయపడట్లేదు, దేన్ని కూడా లెక్క చేయకోకుండా నాకు ప్రభు కావాలి, ప్రభు దేహం కావాలి, ఆయనని చూడాలని వెతికింది, ఆయనని కనుగొన్నది. మనం కూడా వెతికినప్పుడు ఆయన మనకి దొరుకుతాడు. ఇంకొకటి మూడవ మాట ఏంటంటే, తట్టుడి మీకు తీయబడును. తట్టుడి, మనకి ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అయిపోయింది అనుకోండి, ఏ కాఫీ పౌడరో
టీ పొడో షుగర్ అయిపోయింది. ఈ లోపల ఎవరైనా వస్తే వెంటనే మనం ఏం చేస్తామంటే పక్కింటికి వెళ్ళి అడుగుతూ ఉంటాము, అవి కొంచెం టీ పొడి ఇవ్వండి, ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు టీ పెట్టాలి అనేసి. వాడు కూడా ఇస్తూనే ఉంటారు. ఇస్తున్నప్పుడు మనం వచ్చి ఇంట్లో టీ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏమైందనమాట, అర్ధరాత్రి వేళ సమయంలో ఒక స్నేహితుని దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ స్నేహితుడు అక్కడికి వచ్చాడో పాపం ఈ స్నేహితుడికి పెట్టడానికి ఏమీ కూడా లేదు. నాకు ఆకలి అవుతుంది, నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, నాకు ఆకలి అవుతుంది, నాకు ఏమన్నా పెట్టానని స్నేహితుడు అన్నాడు. పాపం ఇప్పుడు ఏం చేయాలి ఈ స్నేహితుడికి అర్థం కాలేదు. వెంటనే అనుకున్నాడు కదా, నా పక్కన ఇంట్లో ఉన్నటువంటి నా స్నేహితుని దగ్గరికి నేను వెళతాను అని ఎప్పుడైతే అతను అనుకున్నాడో వెళ్ళాడు. అతను ఏమని చేశాడు, తలుపు వేసుకుని పడుకున్నాడు. మరి రాత్రి వేళ కదా, దొంగలు రాకోకుండా ఉండడానికి, అడవి జంతువులు రాకోకుండా ఉండడానికి, విషసర్పాలు రాకోకుండా ఉండడానికి, ముఖ్యంగా అపవిత్రాత్మలు ప్రవేశించుకోకుండా ఉండడానికి చక్కగా మరి తలుపులు వేసుకోవడము, ప్రార్థన చేసుకుని చక్కగా వాళ్ళు పండుకొని నిద్రపోతూ ఉన్నారు. మరి ఇతను వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అన్నమాట, తలుపు తడుతూ ఉన్నాడు. వాళ్ళు లోపల నుంచి చెప్తున్నాడు, నేను పండుకున్నాను, ఇప్పుడు నేను తలుపు తీయను అంటున్నాడు. మళ్ళా తలుపు కొడుతూనే ఉన్నాడు. అయ్యో నా పిల్లలు నిద్రపోతున్నారు, చిన్నపిల్లలు నిద్రపోతున్నారు, నువ్వు డిస్టర్బ్ చేయకు, తలుపు కొట్టకంటే ఈయన వినట్లేదు, తలుపు కొడుతూనే ఉన్నాడు. ఎందుకు అంటే నా స్నేహితుడు ఇంకొక స్నేహితుడు వచ్చాడు, మరి అతను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు, అతనికి పెట్టడానికి నాకు దగ్గర ఏమీ లేదు, ఏం కాదు ఒక 2 రొట్టెలో 3 రొట్టెలో ఉంటే కొంచెం ఇవ్వా అనేసి మళ్ళా ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఎంతగానో అతను అడుగుతూ ఉన్నాడు. మరి స్నేహితుడా నాకు 3 రొట్టెలు కావాలి అని అడిగినప్పుడు మరి ఈ బాధ పడలేకనమాట, ఎంతసేపు చూసినా కూడా వదలటలేదు, విడిచిపెట్టట్లేదు అని చెప్పేసి మరి ఆ స్నేహితుడు ఏం చేశాడనమాట, లేచి తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలు ఇవ్వడం జరిగింది. మరి అవి తీసుకుని వచ్చి ఈ యొక్క స్నేహితుడికి అతను పెట్టడం జరిగింది. అది అంటే ఒక స్నేహితుని కోసమే ఇంతగా తడుతున్నావే, ఇంతగా అడిగావే, మరి నీ స్నేహితుని ఆకలితో పండుకోబెట్టడానికి నీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒక మనిషిగా నీవు చేస్తున్నటువంటిది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నాకు కావాలి, ఇది కావాలి అనేసి మనం అడగడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రభుని అడిగినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మన యొక్క ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. ఆయన కూడా మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అందుకే అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, మీకు వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందుకొనును, వెతుకువారికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మరి ఎవరైనా కూడా మరి పిల్లలు అడిగిన వాటికి మంచి వస్తువులు ఇవ్వడానికి, మంచి బట్టలు కొనాలి, మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిది ఇవ్వాలి, తర్వాత మంచి ఆహారం పెట్టాలి, ఇట్లాగా పిల్లల కోసం ఎంతగానో తల్లిదండ్రులు శ్రమ పడుతూ ఉంటారు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఆయన ఎంతగానో శ్రమ పడుతూనే ఉన్నారు. మనం అడిగిన దానికన్నా కూడా, ఊహించిన దానికన్నా కూడా ఎంతో అత్యధికంగా ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. మరి ఎట్లా ఉంటున్నాం మనము ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని, మనము ఆయన మాట ప్రకారం మనం కూడా ఆయన ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించాడో, ఏ విధంగా అయితే ఒక స్నేహితుడుగా ఆయన మన యొక్క నిజమైనటువంటి స్నేహితుడు. నిజ స్నేహితుడు ఎట్లా ఉంటాడనమాట, అడిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేటువంటి స్నేహితుడు. మనకి నిజమైనటువంటి స్నేహితుడు ఉన్నప్పుడు ఆయన మనకి అన్నీ కూడా దయచేసేటువంటి దేవుడు, అన్నీ కూడా ఇచ్చేటువంటి యేసయ్య మన యొక్క దేవుడు. మరి అట్లాంటి నిజ స్నేహితుడిని మనం విడిచిపెట్టేసి ఇంటింటికి తిరిగి మనము ప్రతిదీ కూడా అడగవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, నిజ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఎక్కడో మహాకాశంలో పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైపోయి నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు అని స్తుతించబడుతున్నటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే కేవలము నీ కోసం వచ్చి నీవు చెయ్యి చాపితే అందేటువంటి దగ్గరగా ఆయన ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గరే ఆయన నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఇప్పుడు తలుపు తట్టడం మనం కాదు, యేసు ప్రభు వారే మన యొక్క తలుపు ఆయన తడుతూ ఉన్నాడు. ఆ తలుపు తట్టేటువంటి సౌండ్ నీకు వినపడుతుందా? దేవుడు తలుపు తడుతున్నటువంటి చప్పుడు నీకు వినబడితే, ఆయన యొక్క అడుగుల సవ్వడి నీకు వినబడితే నీ యొక్క హృదయాన్ని తెరువు, నీ యొక్క హృదయం అనేటువంటి ద్వారాన్ని తెరిచి ఆయనని నీలోనికి ఆహ్వానించు. ఆయన నీ యొక్క హృదయంలో ఉండాలి అనుకుంటున్నాడు, ఆయన నీ యొక్క ఇంటిలో ఉండాలనేసి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. మరి అట్లాంటి ఆశ ఆయన ఇప్పుడు మనల్ని తడుతూ ఉన్నాడు తలుపు. మనము ఆయనని
ఆ తలుపు సౌండ్ విని, ఆ చప్పుడు విని ఆయనని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిద్దాము. నీలోనికి ఆహ్వానించు. ఆయన నీతో ఉంటే, నీ ఇంట్లో ఉంటే ఎంత మనోహరము. కృప కలిగిన దేవుడు మనం అడుగు వాటికన్నా కూడా అత్యధికముగా ఆయన వాటిని అనుగ్రహించును. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించురుగాక. నిరీక్షణ ప్రేమించు వారందరూ, నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుదురు. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతనికి యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయుదురు. అతనితో సహవాసము చెయ్యి. ఆయనే మన యొక్క నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన ఎంత గొప్ప స్నేహితుడో మనకి అర్థమవుతుంది. ఆయన మన యొక్క తలుపు తడుతూ ఉన్నాడు. మనము మన హృదయం అనేటువంటి తలుపును తెరిచి ఆయనని మనలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. నీ రక్షణను ప్రేమించే వారందరూ కూడా ఆ దేవుని యొక్క మహిమను చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటారనేసి ఆయన సెలవిస్తున్నాడు. అట్లాంటి కృప మీ అందరూ కూడా పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన యెహోవా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్తున్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మరి నాయన వెదకుడి మీకు దొరుకుతాయి, తట్టుడి మీకు తీయబడును అనేసి మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రభా మరి నాయన అడిగిన వాటికి అన్నిటికన్నా కూడా ఊహించని ఎన్నో అద్భుతాలు ప్రతి వారి జీవితంలో కూడా మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. వెతికే ప్రతి వారికి కూడా దొరుకుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా తట్టిన ప్రతి వారి హృదయాన్ని కూడా ప్రభా మరి నాయన మీరు తలుపు తీసి ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభా మరి నాయన ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా మరి నాయన ఈ యొక్క కడవరి దినంలో మేము ఉంటూ ఉండగానైనా ప్రభా మరి నాయన మేము వెతకవలసింది నాయన నిన్ను నాయన. మిమ్మల్ని వెతకాలి, మీ యొక్క వాక్యాన్ని వెతకాలి, వాక్యానుసారముగా మేము జీవించాలి, నీ యొక్క కృప పొందుకోవాలి. అట్లాంటి కృప మరి నాయన ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించండి తండ్రి. ప్రభా మరి నాయన బిడ్డలో ఎంతో వేదనతోటి బాధతోటి మరి నాయన ఎవ్వరు ఫోన్ చేసినా కూడా ప్రభా మరి నాయన అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లో ఉంటున్నామని వారు తెలియజేస్తూ ఉండగా తండ్రి ప్రభా మరి నాయన బిడ్డ పక్షాన ప్రార్థన చేస్తూ ఉండగా నాయన ప్రభా మరి నాయన ప్రార్థన ఆలకించి ప్రభా బిడ్డలందరికీ కూడా ప్రభా విడుదల దయచేయండి తండ్రి. అపవిత్రాత్మల నుంచి విడుదల దయచేయండి, రోగాల నుంచి విడుదల దయచేయండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి. కృప కలిగినటువంటి మా దేవ ప్రభా మరి నాయన బిడ్డలు నిన్ను వెతికి నీ నుండి ప్రభా మరి నాయన వారు కావాల్సినవన్నీ కూడా పొందుకునేటువంటి భాగ్యం దయచేయవలసిందిగా, మరి ముఖ్యంగా వారందరూ కూడా వారి యొక్క హృదయం అనేటువంటి తలుపులను తెరిచి నిన్ను వారి యొక్క హృదయంలోకి ఆహ్వానించుకొని నిన్ను ప్రభా మరి నాయన గణపరిచేటువంటి భాగ్యమే దయచేయవలసిందిగా, నిండైన దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానన్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.